సైకిల్ ఏదైనా గ్లాసు సో మన కమలం వస్తాం సో ఆ రకంగా ఈ మూడు జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఇప్పుడు అంటే అలయన్స్లో వస్తారు కాబట్టి 100% వీళ్ళ మధ్యలో ఒక అద్భుతమైన మెజారిటీతో ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తాను అనుకుంటున్నా. సో లాస్ట్ టైం లేక తండ్రి తర్వాత తండ్రి కొడుకు వస్తాడు. సో ఆ సెంటిమెంట్ ఈసారి వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఈసారి ప్రజల సెంటిమెంట్లో వెళ్ళాలనుకుంటారు. నిజాయితీ వ్యక్తి ఎవరైతే నిజాయితీ వెళ్ళాలనుకుంటారో వాళ్ళ కోట్లే అనుకుంటారో మనం చూసినాము. ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు ఎవరు మన చంద్రబాబు నాయుడు. ఈరోజు తెలంగాణలో మన హైదరాబాద్ ఇంత ఫేమస్ చేసింది, ఇంత నిజంగా తను డెవలప్ చేసింది అంటే చాలా మంది ఎన్నోసార్లు కేటీఆర్ కూడా చెప్పాడు. నిజంగా చంద్రబాబు పుణ్యాన్ని ఈరోజు సైబర్ సిటీ కానీ లేక గచ్చిబౌలి ఎంత పెద్ద పెద్ద వ్యవస్థ స్థాపించబడ్డది. సో దాని కారకుడు ఎవరు మన సిబిఎన్. నిజం చెప్తున్నా చంద్రబాబు నాయుడు తను డెవలప్మెంట్ పెట్టే ఫోకస్ రాజకీయాలు పెట్టుంటే 100% జగన్ సీఎం అయ్యేవాడు కాకుండా తను డెవలప్మెంట్ ఫోకస్ పెట్టాడు కాబట్టి తను రాజకీయ అట్లా ఫెయిల్ అయ్యాను. కానీ ఈసారి అట్లా జరిగే ప్రసక్తే లేదు. వీళ్ళు అలయన్స్లో వస్తారు కాబట్టి అతిపెద్ద ఓటింగ్ ఈసారి రాబోతుంది. సో ఈ లాస్ట్ టైం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఈసారి తెలంగాణలో 2,000 మంది ఇండిపెండెంట్గా నామినేషన్ చేస్తారు. అక్కడ 3,000 మంది ఇండిపెండెంట్ నామినేషన్ అయిపోతారు. వాళ్ళు ఇండిపెండెంట్ ఓట్లు కూడా జనసేన టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది ఎక్కువ మటుకు. సో ఆ రకంగా కూడా జనసేన టీడీపీ అలయన్స్లో ఈ పెద్ద ఓటింగ్ జరుగుతుంది అనుకుంటున్నా. మరి జగన్ గారి 5 years పరిపాలనలో మీకు ఉద్యోగ అవకాశాలు కానీ రాజధాని డెవలప్మెంట్స్ కానీ ఏ మేర జరిగాయి అనుకుంటున్నాను? సో తను చేశాడు, మనం చేయలేదామని తప్పుగానే తను చేసిన కానీ ప్రజలకు కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. ఇంకా ప్రజలు మార్పు కోరుకుంటారు అనమాట. సో ఆ మార్పు జస్ట్ ఏదో పథకాలు ఇచ్చినంత మాత్రాన సో రోడ్డు బాగా చేసినంత మాత్రాన అమ్మ ఒడి పెట్టినంత మాత్రాన కాదు. అమ్మ ఒడి పెట్టావు ఎవరికి లాభం అన్న చదువుకున్న వరకు ఓకే. మా ఉద్యోగాలు లేక చాలా మంది బీటెక్ ఎంటెక్ చేసి వచ్చి హైదరాబాద్లో స్విగ్గీ డెలివరీ చేసుకుంటారన్న. సో అట్లాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఏంది? ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే ఆయన నేను ఏవైతే హామీలు ఇచ్చానో అది 99% నెరవేర్చాను అంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటికి సరిగ్గా నెరవేర్చలేదని మళ్ళీ వాదోపవాదం చేస్తున్నారు కదా, సో విమర్శిస్తున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చూడండి, ఆరోపణ అనేది రాజకీయాలు వీళ్ళు వాళ్ళు వేస్తారు, వాళ్ళు వీళ్ళు వేస్తారు. ఇక్కడ ఉన్న ప్రాక్టికల్గా మాట్లాడితే మీరు చాలా మంది యూత్కి వెళ్ళండి, వాళ్ళు గుండె వేసుకు చెప్తారు, అన్న మాకు ఉద్యోగాలు లేవన్నా, మేము హైదరాబాద్కి వచ్చి బతుకుతున్నామన్నా, మేము వలసదారులం అవుతున్నామన్నా, మాకు జాబ్స్ కావాలని అంటారు. సో నిజంగా ఇప్పుడు ఉచిత విద్య, వైద్యం, ఆరోగ్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిజమైన వస్తుంది. కానీ ఏదో అమ్మ ఒడి ఇచ్చినంత మాత్రాన, ప్రతి ఇంటికి బుల్డేజర్ ఇచ్చినంత మాత్రాన, ఏదో బంగారం ఇచ్చినంత కాదు కదా. ఉద్యోగాలు కావాలి మనకు. పవన్ కళ్యాణ్ పొత్తుతో వస్తుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు పొత్తుతో వస్తున్నారు, నిజంగా పవన్ కళ్యాణ్ వ్యక్తి అక్కడ నీతి నిజాలు నిలువెత్తు రూపం, మంచితనానికి మారిపోయారు, అమ్మలా భుజం తట్టిన నైజం, నానాల ఇళ్ళవేళ తోడిన సైన్యం. సో అట్లాంటి వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ నాకు అప్పుడు చాలా ఇష్టం అన్న. తను ఒక మాట అన్నాడు, ఎప్పుడైతే ఒక అమ్మాయి 12 గంటల రోడ్డు మీద నడుచుకుని వెళ్తుంది అప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చింది. ఇదే మాట గాంధీ చెప్పిండు. సో మన మాట డైలాగ్లే కాదన్న, ప్రాక్టికల్ నెరవేర్చేవాడు కావాలి. సో నిజంగా ఇట్లాంటి వ్యక్తి తను షూరిటీ ఇస్తున్నాడు, నేను నెరవేరుస్తాను. అట్లాంటి వ్యక్తులు కావాలి కన్నా ఎప్పుడు చూసినా మగువ ఆ డైలాగ్ వద్ద మనకు ప్రాక్టికల్ నెరవేర్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి 100% తను వస్తాడని అనుకుంటున్నాను.